అధికార వైసీపీలో అభ్యర్థుల మార్పు టెన్షన్ క్రమంగా ఒక్కో జిల్లాకు విస్తరిస్తోంది. ఇప్పటికే గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మార్పులు చేయడంతో కృష్ణాలోనూ నేతలు కంగారెత్తిపోతున్నారు. ఈ జిల్లాలో 16 స్థానాలుండగా కనీసం 5గురికి టికెట్ గల్లంతు సమాచారం హీట్ పుట్టిస్తోంది. కృష్ణా వైసీపీలో నేతల టెన్షన్. 5గురు సిట్టింగుల సీట్లు గల్లంతు. మార్పుపై సంకేతాలిచ్చిన సీఎం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మచిలీపట్నం నుంచి వైసీపీ గెలువగా విజయవాడలో టీడీపీ విజయం సాధించింది. ఇక 16 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం అధికారికంగా టీడీపీకి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఒక్కరు మాత్రమే ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ మెజారిటీ స్థానాల్లో గెలుపు కోసం అధికార వైసీపీ భారీ స్కెచ్ వేస్తోంది. ప్రస్తుతం వైసీపీ శాసనసభ్యులు ఉన్న 14 స్థానాలతో పాటు తన పార్టీకి అనుబంధంగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 15 మందిలో 5గురిని తప్పించాలని అధికార పార్టీ భావిస్తోందనే సమాచారంతో ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యేలకు సూచాయగా తెలియచేసినట్లు చెబుతున్నారు. అయితే 5 నియోజకవర్గాల్లో 2 చోట్ల టికెట్లు అస్సలు ఇవ్వకూడదని, మిగిలిన 3 చోట్ల సిట్టింగ్లను వేరే స్థానాలకు మార్చాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లోనే ఈ మార్పు చేర్పులకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. పార్టీలో ప్రక్షాళన ప్రారంభించాక కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్ తో పాటు పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ తదితరులు సీఎం జగన్ ను కలిశారు. వీరు ఎందుకు కలిసింది స్పష్టంగా తెలియనప్పటికీ వీరిలో కొందరిని వచ్చే ఎన్నికల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను తప్పించి ఆయన స్థానంలో మంత్రి అంబటి రాంబాబును తీసుకువస్తారని చెప్తున్నారు. మంత్రి అంబటికి అవనిగడ్డతో మంచి సంబంధాలు ఉండడం, స్థానిక ఎమ్మెల్యేకు కాస్త ప్రతికూల వాతావరణం ఉందనే సర్వే రిపోర్టులతో మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక తిరువూరులో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కొక్కిరిగడ్డ రక్షణ నిధి ఉన్నారు. ఈయనపై కొంత వ్యతిరేకత ఉన్నట్లు వైసీపీ సర్వేలో తేలింది అంటున్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు. ఈసారి ఈ స్థానం నుంచి నగరంలో ఉన్న మరో ఎమ్మెల్యేను మార్చుతారని అంటున్నారు. అలా జరిగితే విష్ణు పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదు. ఇక పెడన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ ఎప్పటి నుంచో తన సొంత నియోజకవర్గం మైలవరంపై ఆశలు పెంచుకుంటున్నారు. మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. మంత్రి జోగికి వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమనే పరిస్థితి ఉండేది. ఈ ఇద్దరి మధ్య గ్రూప్ వార్పై సీఎం ఫేసీ కూడా కలుగు చేసుకుంది. మంత్రి జోగి సొంత ఊరు, ఆయన అనుచర వర్గమంతా మైలవరంలో ఉండడంతో వచ్చేసారి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యేను విజయవాడ ఎంపీగా బరిలోకి దింపుతారని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మార్పు సమాచారంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమవుతున్నారని, తాడేపల్లి రావాల్సిందిగా సీఎంఓ నుంచి వచ్చిన పిలుపును పట్టించుకోకుండా హైదరాబాద్ లో ఉండిపోయారని చెప్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ రియాక్షన్ పై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లిని తప్పిస్తారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. మార్పు సమాచారంతో కాసింత ఆవేశానికి లోనైన వెల్లంపల్లి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తాను అని తెగేసి చెప్తున్నారు. మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో 120 రూపాయలు
నేను మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. తనను మారుస్తారనే ప్రచారాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి జీర్ణించుకోలేకపోతూ ఉండగా టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ట్విస్ట్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్న గన్నవరం నుంచి తప్పించి పెనమలూరు నియోజకవర్గానికి మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గన్నవరంలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని పోటీకి పెట్టాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. అంటే అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి మార్చినట్లు. ఇక మచిలీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఇప్పటికే ప్రకటించారు. తన స్థానంలో కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. అయితే ఇందుకు హైకమాండ్ ఓకే చెబుతుందా లేక వేరొకరికి ఛాన్స్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. తన కుటుంబానికి టికెట్ ఇచ్చినా లేకున్నా పార్టీకి విధేయంగా ఉంటాము అని ఇప్పటికే ప్రకటించారు మాజీ మంత్రి పేర్ని నాని. పేర్ని అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటాను అని చెబుతుండటంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తన అనుచరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారనే సమాచారం హీట్ పుట్టిస్తోంది. ఎంపీ బాలశౌరికి సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో బందరు రాజకీయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలా కృష్ణా తీరంలో రాజకీయ అలజడి రేగడంతో ఎవరి సీటు గల్లంతవుతుందనేదే హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన కృష్ణా జిల్లాలో ఈసారి విక్టరీ కొట్టాలంటే ప్రజా వ్యతిరేకత అధిగమించక తప్పదని భావిస్తోంది వైసీపీ. అందుకోసం సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది అంటున్నారు.